స్వదేశీ వస్తువులను వాడకం జరగాలి భారతదేశంలో అనేటువంటి నినాదాన్ని ఆ రోజుల్లోనే ప్రారంభించినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే గాంధీ గారి స్ఫూర్తి ఆధారంగా ఆయన ఏదైతే అభిలషించారో దాని ఆధారంగా 2014 మేలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 14 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఈ దేశంలో శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. పరిశుభ్ర భారతదేశం కావాలి, దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలనేటటువంటి ఆలోచన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇది సామాజిక విప్లవంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. వరకు సఫలీకృతం అయ్యామనేటువంటి విషయాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా మనం అంతా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం. పరిశుభ్రత అనేది, స్వచ్ఛత అనేది ఏదో ఒక పారిశుద్ధ్య కార్మికుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. మన వంతు మనందరం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు వెళ్ళిన రోజున మాత్రమే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా సఫలీకృతం అవుతుందనేటువంటి ఆలోచన భావన మనందరిలో కలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూడా వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద ఆలోచన లేని కారణంగా ఆ సమాజం అనేక రకాలైనటువంటి రుగ్మతులతోటి బాధపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సమాజంలో కావాల్సింది ఏంటంటే సామాజిక ఆలోచన విప్లవం రావాల్సిన అవసరం ఉంది. ఇట్టి పరిస్థితిని గమనించిన తర్వాత మొట్టమొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా వారు ఈ యొక్క వ్యవస్థలో వండుకున్నటువంటి మార్పు కోసం ముందు అంకురార్పణ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని. అద్భుత ప్రదర్శన చూపించిన వారిని గుర్తించి అన్ని వర్గాలను స్వచ్ఛతా స్ఫూర్తిని అందించడానికి ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఇందులో విజేతలు అవార్డీస్ ఘన వ్యర్థాల నిర్వహణ, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ నిషేధం మరియు రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ RRR కార్యక్రమం పద్ధతుల్లో కొత్త ప్రమాణాలు సృష్టించుకోవడం జరిగింది. దేశంలోని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో 17 విభాగాలు స్వచ్ఛతా విభాగాల మీద విస్తృతమైన పరిశుభ్రతకు సంబంధించిన సర్వే నిర్వహించుకోవడం జరుగుతుంది. దేశంలో మనమే చెత్త తీసుకుంటున్నాం. అది వేయకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏం చేయాలి? ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లయితే పరిశుభ్రమైన, స్వచ్ఛమైన, ఆరోగ్యమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. రాజ్యసభ సభ్యులు వారందరి చేతుల మీదుగా, మన జిల్లా కలెక్టర్ మేడం గారు అందరి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నారు. నెక్స్ట్ పి దాసు, మాదేపట్నం గ్రామ పంచాయతీ ఉండిమంట, వారు కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఒక్కొక్కరు ఎం ముత్యాల్ గారు, తాళిగూడెం మున్సిపాలిటీ రెడీగా ఉండండి. ఎం ముత్యాల్ గారు, తాళిగూడెం మున్సిపాలిటీ రెడీగా ఉండండి. ఆఫీసర్ చేతులు పరిశుభ్రమైన నేల ఇదే మన. ఇంకా నేను శుభ్రంగా ఉంటాను, నా పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకుంటాను.